అమ్మమ్మ ఇచ్చిన అద్భుతవరం. శ్రీజ ఒక పెద్ద నగరంలోని అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ప్రతిరోజూ ఇంటి పనులు చేయడం, ఆపై విసుగు పుట్టేవరకు టీవీ చూడటం ఆమెకు అలవాటుగా మారింది. జీవితం ఒకే రీతిలో సాగుతుండటంతో ఆమెకు ఏదో వెలితిగా, నీరసంగా అనిపించేది. తనలోని సృజనాత్మకతకు పనిలేక ఆమె మనసు కలత చెందేది. ఒక చలికాలం సాయంత్రం శ్రీజ తన పొరుగున ఉండే స్నిగ్ధను కలిసింది. స్నిగ్ధ చాలా ఇబ్బందిగా కనిపిస్తూ, శ్రీజా, ఈ చలికి నా చర్మం పొడిబారిపోయి విపరీతంగా దురద పెడుతోంది. బయట దొరికే రసాయనాల క్రీములు అస్సలు పడవు, మంట పుడుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని తన బాధను చెప్పుకుంది. స్నిగ్ధ బాధను చూసిన శ్రీజకు తన అమ్మమ్మ సావిత్రి గుర్తుకు వచ్చింది. అమ్మమ్మ దగ్గర ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం ఉండేది. శ్రీజ వెంటనే తన పాత సామాన్ల అల్మారాలో వెతికి అమ్మమ్మ చేతిరాతతో ఉన్న ఒక పాత డైరీని బయటకు తీసింది. అందులో ఎన్నో ఏళ్లనాటి చిట్కాలు దాగి ఉన్నాయి. ఆ డైరీలో శీతాకాలపు చర్మరక్షణ అనే పేజీని శ్రీజ కనుగొంది. అందులో పసుపు, నువ్వుల నూనె, వేప మరియు కొన్ని రహస్య మూలికల మిశ్రమం గురించి వివరంగా రాసి ఉంది. ఆమె వెంటనే మార్కెట్కు వెళ్లి అత్యంత స్వచ్ఛమైన వస్తువులను, నాణ్యమైన నూనెలను కొనుగోలు చేసింది. శ్రీజ వంటగదిలో పని మొదలుపెట్టింది. అమ్మమ్మ రాసిన సూచనల ప్రకారం జాగ్రత్తగా కొలతలతో మూలికలను మరిగించి, చల్లార్చి ఒక మెత్తని వెన్నలాంటి క్రీమును తయారుచేసింది. ఆ క్రీము నుండి వచ్చే సహజమైన సువాసన ఇల్లంతా నిండిపోయింది. ఆమె దాన్ని ఒక చిన్న గాజు సీసాలో భద్రపర్చింది. మరుసటి రోజు శ్రీజ ఆ క్రీమును స్నిగ్ధకు ఇచ్చింది. ఇది మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలో నేను స్వయంగా తయారుచేశాను. ఇందులో ఎటువంటి రసాయనాలు లేవు. ఒక్కసారి వాడి చూడు అని చెప్పింది. స్నిగ్ధ ఆశతో, నమ్మకంతో ఆ చిన్న గాజు సీసాను అందుకుంది. వారం రోజుల తర్వాత స్నిగ్ధ ఎంతో ఉత్సాహంగా శ్రీజ దగ్గరకు వచ్చింది. శ్రీజా, ఇది నిజంగా అద్భుతం. నా చర్మం ఇప్పుడు చాలా మృదువుగా ఉంది. దురద పూర్తిగా తగ్గిపోయింది. నువ్వు దీన్ని వృత్తిగా ఎందుకు ప్రారంభించకూడదు? అందరికీ ఇది ఎంతో అవసరం అని సలహా ఇచ్చింది. స్నిగ్ధ మాటలతో శ్రీజలో కొత్త ఆశ చిగురించింది. అపార్ట్మెంట్లోని మాలతి అనే మరో స్నేహితురాలు కూడా అక్కడికి వచ్చి తనకు కూడా ఆ క్రీము కావాలని ఆర్డరిచ్చింది. మెల్లగా ఈ వార్త అపార్ట్మెంట్ అంతా పాకింది. శ్రీజకు ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. శ్రీజ తన ఇంట్లోనే ఒక చిన్న పని ప్రదేశాన్ని అందంగా ఏర్పాటు చేసుకుంది. పాతకాలపు పద్ధతులకు ఆధునిక రూపమిస్తూ సీసాలపై అందమైన లేబుల్స్ తయారుచేసింది. ఆమె వ్యాపారం సావిత్రి ప్రకృతి సౌందర్యం అనే పేరుతో ఊపందుకుంది. అపార్ట్మెంట్ దాటి బయటివారికి కూడా ఆమె ఉత్పత్తులు నచ్చాయి. నేడు శ్రీజ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఆమెకు ఇప్పుడు ఆర్థిక స్వతంత్రతతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసం లభించింది. తన అమ్మమ్మ జ్ఞానం ఇంతమందికి మేలు చేస్తున్నందుకు, తన బోరింగ్ జీవితం అర్థవంతంగా మారినందుకు ఆమె మనసు గర్వంతో, తృప్తితో నిండిపోయింది.